హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కానుకొల్లు. ఈరోజు మా ఫామ్లోకి మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఇవేంటో కొంచెం హడావిడి చేస్తున్నాయి. కొత్త కోతిల్లా ఉన్నాయి. అదిగోండి, హ్యాండిక్యాప్డ్. అదిగో అది కూడా అమ్మో అసలు బెదిరి లైక్ ఏంటి అంటే దిగుతారా చెప్తా మీ పని అన్నట్టుంది. అగో చూసా, బెదిరిస్తుంది. హారింగ్ అని కొంచెం వెనక్కెళ్ళింది. కర్ర కూడా చేతిలో లేదు కదా మనకి. ఇది కొంచెం హైపర్ యాక్టివ్ గా ఉన్నాయి. అంతకుముందు అయితే పారిపోతాయి చూడంగానే. అంటే వీటిని తరిమి తరిమి బాగా ఆరిగెంట్ గా తయారైనట్టున్నాయి. మొత్తం అంతా ఆకులు లోపల పరిస్థితి ఏంటో, ఏం చేసినాయో. చూసావా, డ్రాకులు అలా ఉన్నాయి పళ్ళు. ఏమో మొత్తానికి ఓపెన్ చేస్తున్నట్టుంది. ఇవాళ వెళ్ళనిస్తాయా లేదా? మొత్తం అసలు మొగ్గలు మొత్తం అంతా తుంపేస్తుంది చిన్నది. ఇంకా ఎన్ని ఉన్నాయో లోపల. ఇవన్నీ కూడా లీజ్కి ఇచ్చేస్తారు. తోట కాయలన్నీ కూడా వాళ్ళు కాపలా వాళ్ళది ఉంటారు. ఈ దారి పొడుగుతా మొత్తం అంతా తోట ఎక్స్టెండ్ అయి ఉంటుందండి. మధ్యలో సన్న దారి ఉంది. ఇటువైపు ఒకరి తోట ఉంది, ఇటువైపు ఒకటి ఉంది. ఇటు మనకి ఇప్పుడు నేను చూపించబోయే తోట మాత్రం బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో కాయలు అవన్నీ కూడా బాగున్నాయి. ఇటువైపు చూడండి, అంత ఎక్కువ మెయింటెనెన్స్ ఏమీ లేదు. మొత్తం కొమ్మలు అవన్నీ కూడా పెరిగిపోయినాయి. దారి కూడా అంత బాగాలేదు. కాయలు కూడా చూసారా, మొత్తం ఈ చెట్లకి ఏమి గ్రోత్ లేదు. దీనికి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇలా ఉంది. ఇటువైపు మాత్రం బాగానే చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. టైం టు టైం దీనికి కావాల్సిన కేర్ అవి తీసుకుంటారు ఈ తోటకి. ఒక్కొక్క లాస్ట్ ఇయర్ అయితే నేను చూసినప్పుడు మొత్తం అంతా చాలా వరకు కింద కూడా పడిపోతాయండి. గాలి వాన వచ్చినప్పుడు అవి కింద పడిపోతాయి. వీళ్ళు మొత్తం టైం టు టైం వచ్చి హార్వెస్ట్ అనేది చేయరు. ఒకటేసారి మనుషుల్ని అది పెట్టించేసి పే చేసి మరి అప్పుడు తెంపుతారన్నమాట. ఈలోగా 1-2 రాలిపోయినా కానీ ఇంకా దాన్ని ఎవరు టచ్ చేయరు, అలాగే ఉంటాయండి. ప్రస్తుతానికైతే ఏం లేవు, ఎక్కువ కింద పడిపోయి. అక్కడెక్కడో ఒకటి ఉంది. చూడొచ్చు, బర్డ్స్ అంతా కూడా ప్రశాంతంగా సౌండ్స్ చేస్తూ, గాలి కూడా ఎక్కువ లేదండి. కిందకంతా మామిడికాయలు అన్నీ కూడా ఎలాడుతున్నాయి. ఇంకా చాలా చివరి వరకు కూడా ఉంది మామిడి తోట. ఇటువైపు మాత్రం మొత్తం అంతా కమ్మలతోని ముళ్ళు ఉంటాయి కదా, అవంతా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి.
బర్డ్ సౌండ్స్ చాలా ప్లెజెంట్గా ఉన్నాయండి. ఇక్కడ వరకే ఉంది ఈ తోట, మీరు చూడొచ్చు. డాగ్స్ అవి కూడా కాపలా ఉన్నాయి. నా వెనకాల ఒకటి వచ్చింది ఆల్రెడీ. నేను ఇంకొక చేతిలో స్టిక్ పట్టుకున్నాను. ఈ తోట వాళ్ళ ఈ డాగ్స్. ఈవినింగ్ 6 అవుతుంది. ఈరోజు కొంచెం 5:30 కల్లా వచ్చాము. దీనికైతే ఇప్పుడే ఇంకా పూత స్టార్ట్ అయింది. ఈ చెట్టుకి చూడండి, మామిడిపోతుంది ఇంకా. ఇదంతా డ్రిప్పింగ్ వేసేసి ఉంచారు. మొత్తం అంతా వాటర్ వాళ్ళకి కావాలనుకుంటే ఎప్పుడైనా తోట మొత్తం డ్రిప్పింగ్ లైన్లు ఉన్నాయి. అదిగోండి చూడొచ్చు మీరు. ఆ చివరి వరకు కూడా లోపలికి వెళ్ళట్లేదు, వాళ్ళది పర్సనల్ స్పేస్ కదా. ఇలా వాటర్ కనెక్షన్స్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. ఆ పోల్ కనబడుతుంది కదా మీకు, అక్కడి నుంచి కనెక్షన్ అనేది ఉన్నట్టుంది. ప్రకృతిలో మనం చూసేవి ప్రతి ఒక్కటి మనం చూసి గమనించలేమండి. చాలా వరకు మనం గమనించకుండా కూడా ఉంటాము. మన కళ్ళు ఏటి మీదకి వెళ్తాయో మనం దాన్ని మాత్రమే చూసి అబ్జర్వ్ చేసి దాన్ని ఆస్వాదిస్తాము. చూసే కొద్దికి మనకి చాలా ఆహ్లాదంగా, ఆనందంగా అనిపిస్తుంది. దాంట్లో ఒకటి ఈ ఒక చంద్రుడండి. ప్రతిరోజు చూసేదే కదా అని చెప్పి చాలా లైట్గా తీసుకుంటాం. కానీ మీరు ఒకసారి రిలాక్స్డ్గా కూర్చొని మీరు ఆ చంద్రుని అలా చూస్తూ ఉండండి. చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.